నమస్తే. తెలంగాణ పోలీసులు ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా కొంతమందికి ఇది మింగుడు పడటం లేదు. అదే డ్రగ్స్ వినియోగించే వారికి. ముఖ్యంగా మనం ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చూసాం. అంటే మద్యం తాగి వాహనాలు నడిపే వారిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా చెక్ చేస్తారు. ఒకవేళ ఆ టెస్ట్లో దొరికితే వారికి ఫైన్, జైలు శిక్ష, రకరకాలుగా పనిష్మెంట్స్ ఉంటాయి. చాలా ఈజీగా తప్పించుకుంటారు దాని నుంచి. కానీ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రగ్స్ మహమ్మారి చిన్న షాప్లో సైతం దొరుకుతుంది. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా చాలా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పోలీసు ఉన్నత అధికారులతో దానికి సంబంధించి ఏదైతే డ్రగ్స్ వినియోగం ఎక్కడ జరుగుతుంది, సరఫరా ఎలా అవుతుంది, ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద నిఘా పెట్టినటువంటి పోలీసులు కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలను గుర్తించారు. దీనికి సంబంధించి మనకు తెలుసు, ప్రతిరోజు ఎక్కడో చోట హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఆ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతుంది. ఇప్పుడు తాజాగా ఈ వారం రోజుల్లోనే దాదాపు 14 చోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. చిన్న మోతాదు కావచ్చు, పెద్ద మోతాదు కావచ్చు. ఇలాంటి సందర్భంలో దేశంలోనే చాలా హై టెక్నాలజీతో ఒక ప్రయోగం చేయబోతుంది పోలీస్ శాఖ. అదేంటంటే డ్రగ్స్ డ్రైవ్. అదేంటి, డ్రగ్స్ తీసుకుంటే ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు. దానికే పోలీసులు ఒక్కొక్క డివైస్ 13 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి 100 డివైజ్లను కొనుగోలు చేసినటువంటి పోలీస్ శాఖ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాటిని వినియోగించనున్నారు. అది నూతన సంవత్సర వేడుకలకు సంబంధించే శ్రీకారం చుట్టబోతున్నారు. వాస్తవానికి డ్రగ్స్ డ్రైవ్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒకసారి మనం చెప్తే కనుక, ముఖ్యంగా లాలాజలం నుంచి కొంత సేకరిస్తారు. అలాగే ఎక్కువగా తీసుకుంటే కనుక రక్త నమూనాను తీసుకొని దానికి ల్యాబ్ పంపిస్తారు. ముఖ్యంగా వీరు వినియోగించే పరికరం ఏదైతే ఉందో అది 6 నుంచి 8 నిమిషాల లోపే వారు డ్రగ్స్ వినియోగించారా, వినియోగిస్తున్నారా, గతంలో వాడారా అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు గోవా, కేరళ ఈ 2 రాష్ట్రాల్లోనే ఈ సౌకర్యం అంటే ఈ టెస్ట్లు ఉన్నాయి, ముఖ్యంగా పోలీస్ శాఖ ద్వారా. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి అంటే 3వ నెంబర్ చేరింది తెలంగాణ. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఆయన సహచర మంత్రులంతా ముఖ్యంగా డ్రగ్స్ మీద ఒక నిఘా పెట్టారు. దానికి సంబంధించి నార్కోటిక్ విభాగం ఆల్రెడీ ఉంది. దానికి సంబంధించినటువంటి సీనియర్ పోలీస్ అధికారి సందీప్ సాండిలియాను నియమించారు. సోదాలు, అనేక మందికి నోటీసులు, కొన్ని సందర్భాల్లో అయితే తెలుగు సినీ పరిశ్రమపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది, మాకు వచ్చిన సమాచారం మేరకు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అంటే ఒక శాంపిల్గా 100 డివైజ్లను కొనుగోలు చేశారు. ఒక్కొక్కటి 13 లక్షలు. అది ప్రస్తుతానికి ఆ 100 పరికరాలతో ఈ 3 కమిషనరేట్ పరిధుల్లో వినియోగించనున్నారు. ఎవరైనా సరే డ్రగ్స్ ఏ రూపంలో తీసుకున్నా సరే వెంటనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేస్తుంది. ఎవరైతే ఎక్కడైతే ఏ పబ్లో డ్రగ్స్ వినియోగం జరుగుతుంది, రవాణా జరుగుతుంది, ఇప్పటికే సాఫ్ట్వేర్ అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్గా చేసుకొని గోవా నుంచి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. అవి క్యాప్సిల్స్ రూపంలో, అలాగే టాబ్లెట్స్ రూపం, ఇంజెక్షన్స్, ఇట్లా రకరకాల వేరియేషన్స్తో డ్రగ్స్ రవాణా జరిగిపోతుంది. ముఖ్యంగా అది తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ అయితే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గానే మారిందని చెప్పాలి. దీనంతటికి చెక్ పెట్టాలంటే ఒక సమూల మార్పులు తీసుకురావాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ రకంగా అయితే బ్రీత్ ఎనలైజర్ ద్వారా పట్టుబడతారో అలాగే డ్రగ్స్ డ్రైవ్ అనేది కూడా స్టార్ట్ చేయాలి.
ఎవరు కూడా డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఈ పదం అనేది తెలంగాణ రాష్ట్రంలో వినిపించకూడదు అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఈ రకమైనటువంటి టెస్టులు ఎక్కడ చేయట్లా, ఒక 2 రాష్ట్రాల్లో తప్ప, గోవా, కేరళలో. ఇప్పుడు తాజాగా తెలంగాణలో పోలీస్ శాఖ చాలా నిఘా పెట్టింది. దానికి సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా సరే ఎవరినో కూడా వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదు అని చెప్పి సీరియస్గా వార్న్ చేశారు. అది ఈ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించే రంగంలోకి దిగుతున్నాయి స్పెషల్ టీమ్స్. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎక్కడా కూడా ఎవరైనా మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ కానీ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వేడుకల పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. 10,000 ఫైన్తో పాటు 6 నెలల జైలు శిక్ష. అది చాలా ఈజీగా తీసుకుంటే మీరే నష్టపోతారు. యువత ఎక్కువగా నష్టపోతుంది, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి వారు ఏదైనా కేసులోకి వెళ్ళారంటే వారి భవిష్యత్ అంతా అంధకారం అవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీరు అడుగులు వేయండి. ఈ డ్రగ్స్ బారిన కానీ లేకపోతే ఈ మద్యం సేవించడం కానీ కొంత తగ్గించండి, అలవాటు మానుకోండి అని పోలీసులు యువతని ప్రాధేయపడుతున్నారు, వేడుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలి.